బడ్జెట్ వచ్చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ ఆమె తన ప్రసంగాన్ని మొదలుపెట్టి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తన ముందు మాటలో చెప్పుకున్నట్టుగానే ఈ బడ్జెట్ కామన్ మాన్కి దగ్గరగా ఉంది అని అందరూ అనుకునే ప్రయత్నం చేశారు. నిజంగా బడ్జెట్ అంటే ప్రతి ఏటా లక్షల కోట్లలో అంకెలు కనిపిస్తాయి. వాస్తవానికి వచ్చేసరికి దానికి భిన్నంగా కనిపిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉంది, గతంలానే ఉంటుందా, ఏదైనా మార్పు ఉంటుందా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. అయితే ఈ ఏడాది బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పరిశీలిస్తే ఈ బడ్జెట్ ఎంతో కొంత జనానికి మేలు కలిగేదిగా ఉంది అనే రెస్పాన్స్ ఎక్కువగా వినిపిస్తోంది. ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఉన్న కీ ఎలిమెంట్స్ ఒకసారి చూసిన తర్వాత ఆదాయ పన్నుకు సంబంధించిన విషయాల్లోకి వెళ్దాం. ఈ ఏడాది మన దేశ బడ్జెట్ 50,65,345 కోట్లయితే అందులో విద్యుత్కి 81,174 కోట్లు, వాణిజ్యం పరిశ్రమలకు 65,553 కోట్లు, ఐటీ టెలికాం రంగానికి 95,298, సామాజిక సంక్షేమానికి 1,28,650 కోట్లు కేటాయించారు. ఇక ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఆరోగ్యం ప్రతి ఏటా మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాయి. అంకెలు కనిపిస్తాయి కానీ వాస్తవంలో మన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వం నుంచి ఆరోగ్యానికి రావాల్సిన సర్వీసులు కానీ ఏవి అందే పరిస్థితి కనిపించదు. ఆసుపత్రులు ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, మందులు ఉండవు. కానీ ఈ ఏడాది ఆరోగ్యానికి 98,311 కోట్లు కేటాయించారు. అదే సమయంలో ప్రతి జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఇస్తున్నట్టు, క్యాన్సర్ మందుల రేట్లు తగ్గే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక పట్టణాభివృద్ధికి సంబంధించి 96,777 కోట్లు కేటాయించారు. ఐటీ టెలికాం రంగానికి 95,298 కోట్లు, విద్యారంగానికి అత్యంత కీలకమైన విద్యారంగానికి 128,650 కోట్లు కేటాయించారు. దీని గురించిన కీలకమైన డెసిషన్స్ ఉన్నాయి. దీని ముందు చూద్దాం. ఇక గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు కేటాయించారు. మనది ప్రధానంగా గ్రామీణ భారతం, గ్రామాలే మన భారతదేశానికి ఆయువు పట్టు. గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2,33,211 కోట్లు, అత్యంత కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగాలకు 171,000 కోట్లు కేటాయించారు. ఇది సింపుల్గా చెప్పాలంటే మన బడ్జెట్ 50,65,345 కోట్లుంటే అందులో ఉన్న కీ ఎలిమెంట్స్ ఇవి. ఇక మన బడ్జెట్లో ఇప్పుడు అందరూ హైలైట్గా చెప్పుకుంటున్న విషయం ఆదాయ పన్నుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. నిజానికి ఆదాయ పన్ను గురించి చాలా కాలంగా ఈ దేశ మధ్యతరగతి ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఆదాయ పన్నులో ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా అని చాలా బడ్జెట్లుగా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ ఎలాంటి మార్పులు లేవు, వాయింపులు అలానే ఉంటూ వస్తున్నాయి. కానీ ఈ ఏడాది 10 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంటారా అని ఆశిస్తూ ఉన్న తరుణంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఎంతో కొంత సంచలనంగానే ఉందని చెప్పాలి. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆదాయ పన్నుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఎంతో కొంత వాళ్ళ నెల జీతంలో నుంచి, ఏడాది జీతంలో నుంచి మిగులు ఉండే అవకాశం కనిపిస్తోంది. సరే, అది మిగులుతుందా, ద్రవ్యోల్బణం కారణంగా మళ్ళీ ఆవిరైపోతుందా అనేది వేరే చర్చ. ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆదాయ పన్ను వెసులుబాటు నిర్ణయం ప్రకారం చూస్తే 8 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు 30,000 పన్ను కడుతున్నారు. వాళ్ళకి ఆ 30,000 మిగలనుంది. 9 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు 40,000 పన్ను కడుతున్నారు. వాళ్లకు ఆ 40,000 మిగలనుంది. 10 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు 50,000 పన్ను కడుతున్నారు. వాళ్ళకు ఆ 50,000 మిగులుతాయి. ఇక 11 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు 65,000 పన్ను కడుతున్నారు. వాళ్ళకు 65,000 మిగులుతాయి. 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు 80,000 ఏడాదికి 80,000 పన్ను కడుతున్నారు. వాళ్ళకి 80,000 మిగులుతాయి. 16 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు 1,70,000 పన్ను కడుతున్నారు. వాళ్ళకి మొత్తం బెనిఫిట్ 50,000 ఉండబోతోంది. 20 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఇప్పటివరకు కడుతున్న పన్ను 2,90,000 ఉంది. వాళ్లకు 90,000 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. ఇక 24 లక్షల లోపు అంటే 20 నుంచి 24 లక్షల లోపు బ్రాకెట్లో ఉన్నవాళ్ళు 4,10,000 రూపాయలు ఇప్పటివరకు పన్ను కడుతున్నారు. వాళ్లకు 1,10,000 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. ఇక 50 లక్షల వరకు వెళ్తే అంటే 24 నుంచి 50 లక్షల లోపు ఒక బ్రాకెట్. ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్లకు 1,10,000 రూపాయల ప్రయోజనం కలుగుతోంది. అంటే అన్ని రకాల ఆదాయాలు ఉన్న వాళ్లకు ఎంతో కొంత ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. మరీ ముఖ్యంగా 8 లక్షల ఆదాయం ఉన్న వాళ్లకు ఈ నిర్ణయం 8 నుంచి 12 లక్షల లోపు అంటే 0 నుంచి 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్లకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకంటే 50 లక్షలు ఉన్న వాళ్లకు 1,10,000 మిగిలితే పెద్ద ప్రయోజనం
ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ 12 లక్షల లోపు వాళ్లకు 30, 40, 50 వేలు అట్లా ఏడాదికి మిగిలే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏదైనా మతలబు ఉందా, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కునే మెలిక ఏమైనా పెట్టారా అనేది ఒకటి వేచి చూడాల్సింది. ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి ఇప్పటివరకు పూర్తి స్పష్టత లేదు అని కొంతవరకు చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఆశించినట్టుగానే ఆదాయ పన్ను మార్పులు జరిగాయి. ఊహించిన దానికంటే ఎక్కువ మార్పులు చేశారు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పటివరకు 8 లక్షల ఆదాయం ఉంటే 30,000 ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 30,000 మిగులుతున్నాయి. అదే సమయంలో 9 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు 40,000 ప్రయోజనం కలుగుతోంది. 10 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 50,000 ప్రయోజనం కలుగుతోంది. 12 లక్షల జీతం తీసుకునే వాళ్ళకి 80,000 మిగులుతుంది. అదే రకంగా 20 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళు గతంలో 2,90,000 ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 2 లక్షలు కడితే చాలు, అంటే 90,000 ప్రయోజనం కలుగుతుంది. ఇట్లా ట్యాక్స్ బ్రాకెట్ పెంచడంతో ఏడాదికి 50 లక్షలు వచ్చే వాళ్లకు ₹1,00,000 మిగులుతుంది. సో జీరో ట్యాక్స్ గతంలో 3 లక్షల వరకు ఉంటే దాన్ని ఇప్పుడు 4 లక్షల వరకు చేశారు. ట్యాక్స్ బ్రాకెట్ పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త పన్ను విధానంలో ఇప్పుడు 12 లక్షల వరకు ఎట్లాంటి ఆదాయం లేదు. 25 లక్షలు దాటిన వాళ్ళకి మాత్రమే 30% పన్ను ఉంటుంది. గతంలో 15 లక్షలు దాటిన వాళ్లే 30% పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు 15 నుంచి 24 లక్షల వరకు వెసులుబాటు వచ్చింది. ఇక పన్ను వెసులుబాటు నిర్ణయంతో పాటు వృద్ధులకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఉపశమనం కల్పించే నిర్ణయం ఇది. సీనియర్ సిటిజన్స్కు వడ్డీపై వచ్చే ఆదాయంలో టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచుతామని చెప్పారు. అద్దెలపై వచ్చే ఆదాయంలో టీడీఎస్ని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నామని ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే సమయంలో ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును కూడా పెంచారు. అప్డేటెడ్ రిటర్న్స్ సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల కాల పరిమితిని 4 ఏళ్లకు పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు కూడా టీడీఎస్ను మినహాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెడతాయి. అదే ఈసారి కూడా జరిగింది. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయనుంది. బీహార్లో ఏర్పాటు చేయనున్న మఖానా బోర్డు ద్వారా అక్కడ రైతులకు చాలా ఉపయోగాలు జరగనున్నాయి. వాటి మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీని కింద రైతులకు శిక్షణ అందుతుంది. వాళ్ళు అన్ని రకాల ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా ఈ బోర్డు చూస్తుంది. అదే సమయంలో బీహార్కి ప్రయోజనం కలిగేలా మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే బీహార్లో వచ్చేడాది ఎన్నికలు జరగనున్నాయి. అదే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. జేడీయూ కేంద్రంలోని ఎన్డీఏలో కూడా కీలకమైన భాగస్వామి. బీహార్కు ప్రత్యేక హోదా కావాలని గతంలో అడిగారు, కానీ అది వీలు కాదని కేంద్రం తేల్చెప్పింది. ఇప్పుడు గత ఎన్నికల ముందు కూడా వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో రహదారుల అభివృద్ధి, గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వంటి పలు వరాలను కురిపించింది. ఇక ఈ ఏడాది కూడా అట్లాంటి నిర్ణయాలనే తీసుకుంది. ఇక మిగిలిన విషయాలకు వస్తే ముఖ్యంగా మధ్యతరగతికి పన్నులో వరాలు కురిపించడంతో పాటు అమెరికాతో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తగ్గించే చర్యలు తీసుకుంటామని కేంద్రం గతంలో ప్రకటించింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఫోకస్ కనిపించలేదు. ట్రంప్ హెచ్చరికలకు సమాధానం ఇచ్చిన సంకేతాలు అవి ఇందులో కనిపించలేదు. ఓవరాల్గా పాజిటివ్ వైబ్ ఇచ్చిన బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారని అందరూ భావిస్తున్నారు. ఈ బడ్జెట్ కామన్ మ్యాన్ కేంద్రంగా సాగిందని చెప్తున్నారు. అయితే వ్యవసాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. రైతులకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఇచ్చారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల్లో రైతులకు తక్కువ వడ్డీ ఇచ్చే లోన్లను 5 లక్షల రూపాయలకు పెంచారు. అంటే కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచారు. దీని ద్వారా రైతులకు పెట్టుబడి తేలికవుతుంది. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన 100 జిల్లాలకు విస్తరించే నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 1,70,00,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే సమయంలో 7,70,00,000 మంది రైతులకు 5 లక్షల వరకు రుణ పరిమితి సౌకర్యం కల్పిస్తున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపు, కొత్త నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ప్రత్యేకమైన మిషన్, ఇట్లాంటి నిర్ణయాలను కూడా ఈ బడ్జెట్లో ప్రకటించారు. ఇక హెల్త్ కేర్ విషయానికి వస్తే అదనంగా మెడికల్ సీట్లు ఇస్తామని ఈ బడ్జెట్లో ప్రకటించారు. 2034 కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు చేరాలంటే మన దగ్గర ఏడాదికి 6 లక్షల డాక్టర్లు తయారు కావాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. దీనికోసం వచ్చే 5 ఏళ్లలో 75,000 మంది డాక్టర్లను తయారు చేస్తామన్నారు. అంటే కొత్తగా 75,000 మెడికల్ సీట్లు ఇస్తారు. ఇక జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రితో పాటు క్యాన్సర్ ఔషధాల ధరలు కూడా తగ్గిస్తామని ప్రకటించారు. ఓవరాల్గా అగ్రికల్చర్, హెల్త్ కేర్ సెక్టార్కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్ చెప్తోంది. విద్యారంగం విషయానికి వస్తే స్కూళ్ళకి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. విద్యారంగంలో ఏఐ వినియోగం పెంచుతామన్నారు.
బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటుతో పాటు 10 ఏళ్లలో ఐఐటి విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తామన్నారు. అంటే సీట్లు పెంచుతారు, స్కూళ్లలో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఇక మిగిలిన విషయానికి వస్తే ఈ బడ్జెట్లో గిగ్ వర్కర్లకు సంబంధించి ఇన్సూరెన్స్ కల్పిస్తామనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే స్విగ్గీ, జొమాటో వర్కర్లను గతంలో పట్టించుకోలేదు, ఇప్పుడు కీలకమైన నిర్ణయం ఇది. ఇక విమానయానానికి సంబంధించి విమానయానాన్ని ప్రోత్సహించే విధంగా ఉడాన్ స్కీమ్ కింద టైర్ 2 పట్టణాలను కూడా కలుపుతామంటున్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి 5 కోట్ల నుంచి రుణాలను 10 కోట్లకు పెంచుతామని కూడా చెప్తున్నారు. ఇది ఉపాధిని పెంచే కార్యక్రమం అవుతుంది. మరోపక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ బడ్జెట్లో ప్రత్యేకమైన నిర్ణయాలు లేవు అని కొందరి నుంచి స్పందన వినిపిస్తుంది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ బడ్జెట్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. పోలవరంతో పాటు అమరావతి కేటాయింపుల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ఏ బడ్జెట్ తీసుకున్నా అంకెలు గ్రాండ్గా ఉంటాయి, కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. సవరింపులు చాలా ఉంటాయి. వాస్తవంలో సామాన్యుడికి అందే డబ్బు మాత్రం తక్కువగానే ఉంటుంది. ఈ బడ్జెట్ కూడా అట్లానే ఉంటుందా? ఈ బడ్జెట్ నిజంగా జరుగుతుందా? అంకెల గారడి ఏమైనా ఉందా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. అన్నిటికీ మించి సామాన్యుడిపై భారం కలిగించే వాటిలో ఇంధనం ఖర్చు ఎక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ వాటిపై ఉన్న ట్యాక్స్, ఆ విషయంలో ఎట్లాంటి మార్పు చేయలేదు, ఆ విషయంలో ఎలాంటి చేంజ్ జరగలేదు. ఇది చాలా నిరుత్సాహకరమైన విషయము. దాంతోపాటు ఇళ్లకు పెట్టే ఖర్చు కూడా, అంటే సిమెంట్, స్టీల్ ఇట్లాంటి వాటిపై పన్నులు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఎట్లాంటి మార్పు జరగలేదు. ఇవి సామాన్యుడిపై భారాన్ని తొలగించే పరిస్థితి లేదు. మరోపక్క ట్యాక్స్ రిబేట్ అయితే ఇచ్చారు, కానీ ద్రవ్యోల్బణానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. జనాల జేబులో సొమ్మంతా ఆవిరైపోతూ ఉంది. ఇప్పుడు ట్యాక్స్ రిబేట్ కారణంగా మిగిలే సొమ్ముతో మాత్రం మిగిల్చుకునేది ఏంటి, ఏం సంపాదిస్తారు, ఏం మిగిల్చుకుంటారు, ఏం పొదుపు చేస్తారనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్కి సంబంధించి బడ్జెట్లో ఎట్లాంటి కీలకమైన నిర్ణయాలు లేవు. ఇక ఉపాధి కల్పన గురించి కూడా ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. పైగా పెట్టుబడుల ఉపసంహరణ గురించి ప్రస్తావించారు. ఇది ఉపాధిపై దెబ్బ కొట్టే నిర్ణయం అవుతుంది. మధ్యతరగతి ఉపాధిపై ఈ నిర్ణయం ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్కి ప్రయోజనకరంగా ఉంటుందని, ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాట్లు ఖచ్చితంగా మేలు చేస్తాయి. కానీ ఇన్ఫ్లేషన్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం అనేవి మాత్రం ఖచ్చితంగా సామాన్యుడిని ఇబ్బంది పెట్టేవి అవుతుంది. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కేటాయింపులపై కూడా అసంతృప్తి ఉంది. బీహార్, ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయంటే ప్రభుత్వాలు దానికి సంబంధించిన వాటిపై దృష్టి పెడతాయి. బీహార్, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. అందువల్లనే ఆ రాష్ట్రాలకు కీలకమైన ప్రాధాన్యత ఇచ్చారని కూడా భావిస్తున్నారు. ఓవరాల్గా బడ్జెట్లో ఏ ధరలు తగ్గుతాయి, ఏ ధరలు పెరుగుతాయి అంటే మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ మందులు, ఎలక్ట్రిక్ వాహనాలు, సముద్ర ఉత్పత్తులు, ఫ్రోజన్ చేపలతో పాటు లెదర్ ఉత్పత్తులు, కోబాల్ట్కి సంబంధించిన ఉత్పత్తులు, ఎల్సిడి, ఎల్ఈడి స్క్రీన్లు, బట్టలు, షిప్లకు సంబంధించిన ముడి పదార్థాల రేట్లు తగ్గుతాయి అని తెలుస్తోంది. ఇక వేటి రేట్లు పెరుగుతాయి అనే విషయానికి వస్తే సిగరెట్లు, ఫ్లాట్ ప్యానెల్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ బడ్జెట్లో 7 కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అవుతుంది. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు పన్ను లేదు, వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది, వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరట కల్పించారు. మూడోది, 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించారు, సో వాటి రేట్లు తగ్గుతాయి. నాలుగోది, బీమా రంగంలో 100% ఎఫ్డీఐల పెంపు. దీనివల్ల బీమా రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి, కానీ దీన్ని చాలామంది వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇది చాలా నష్టదాయకం అంటారు. ఐదోది, ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. దీన్ని వచ్చే వారం ప్రవేశపెడతారు. ఆరోది, గిగ్ వర్కర్లకు సంబంధించి ఆరోగ్య బీమా కల్పన. ఇది ఖచ్చితంగా ప్రయోజనకరమైన నిర్ణయం. ఏడోది, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం. దీనివల్ల రైతులకు మరింత క్రెడిట్ సౌకర్యం కలుగుతుంది. ఓవరాల్గా 50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతిమంగా సామాన్యుడికి ఎలాంటి మేలు చేస్తుందనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నా గత బడ్జెట్లతో పోల్చితే ఈ బడ్జెట్ సామాన్యుడికి ఎంతో కొంత చేరువుగా ఉందని, అది ఆదాయ పన్ను వెసులుబాటు విషయం రూపంలో కావచ్చు, హెల్త్ కేర్ కానీ, వ్యవసాయం, మిగిలిన రంగాలకు సంబంధించిన కేటాయింపులను గమనించినట్లయితే హెల్త్ కేర్, ఆరోగ్యం, విద్యారంగం వీటికి సంబంధించిన కేటాయింపులు, నిర్ణయాలను బట్టి చూస్తే ఇది సామాన్యుడికి ఎంతో కొంత దగ్గరగా ఉంది ఈ బడ్జెట్ అని అనిపించేలా అని చాలామంది భావిస్తున్న విషయం కనిపిస్తోంది.